తరుణ్ భాస్కర్ ఓం శాంతి 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 సినిమాతో రిలీజ్ కు సిద్ధమవుతున్నారు. ప్రమోషన్ లో విక్టరీ వెంకటేష్ తో డెక్కన్ డార్బీ ప్రాజెక్టు గురించి మాట్లాడాడు. 2019లో ప్లాన్ అయిన సినిమా తాత్కాలికంగా నిలిచింది. ఇప్పుడు స్క్రిప్ట్ రీవర్క్ జరుగుతోంది. ఈ ప్రాజెక్టు గురించి డీటెయిల్స్ చూద్దాం. తరుణ్ భాస్కర్ దర్శకుడిగాను నటుడిగాను గుర్తింపు తెచ్చుకున్నారు. ఓం శాంతి శాంతి శాంతిహ ఈ నెల 30న రిలీజ్ కానుంది. ప్రమోషన్ లో విక్టరీ వెంకటేష్ తో డెక్కన్ డార్బీ సినిమా గురించి వెల్లడించాడు. గుర్రపు పందెం జూదగాడు కథాంశంతో 2019లో లాక్ అయిన ప్రాజెక్టు తర్వాత నిలిచిపోయింది. ఇప్పుడు స్క్రీన్ ప్లేలో మెరుగులు, టెక్నికల్ స్టాండర్డ్స్ కారణంగా తానే తాత్కాలికంగా ఆపేశానని తరుణ్ చెప్పాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ పై సీరియస్ గా పని జరుగుతోంది. ఈ ఏడాది లేదా తర్వాత షూటింగ్ మొదలవ్వచ్చు. గుర్రాల నేపథ్యంలో ఉండే ఈ సినిమా క్రైమ్ కామెడీ లేదా హర్రర్ కామెడీగా ఉండొచ్చు. ఒకవేళ ఈ మూవీ జరిగితే తరుణ్ దర్శకత్వంలో వెంకటేష్ నటించే తొలి చిత్రంగా నిలుస్తుంది. జాన్వీ కపూర్ కెరీర్ లో కీలక నిర్ణయం తీసుకుంది. కరణ్ జోహర్ ధర్మ ప్రొడక్షన్స్ టాలెంట్ మేనేజ్మెంట్ నుండి బయటకు వచ్చేసింది. ఇకపై సౌత్ సినిమాలపై ఫోకస్ పెట్టింది. ఈ షాకింగ్ అడుగు గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. జాన్వీ కపూర్ కెరీర్ మొదట్లో ఫ్లాపులు ఎదుర్కొన్నా ఇప్పుడు బాగా దూసుకుపోతుంది. తాజాగా ఆమె కరణ్ జోహార్ నీడ నుండి బయటకు వచ్చింది. ధర్మ ప్రొడక్షన్స్ టాలెంట్ మేనేజ్మెంట్ నుండి బయటకు వచ్చి కలెక్టివ్ ఆర్టిస్ట్ నెట్వర్క్ తో ఒప్పందం చేసుకుంది. నెపోకిడ్ ముద్ర నుంచి బయటపడాలని ఈ నిర్ణయం తీసుకుంది. తల్లి శ్రీదేవి లాగే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది. దేవరా తర్వాత పెద్దిలో రామ్ చరణ్ తో నటిస్తోంది. అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో భారీ ప్రాజెక్టులోనూ ఆమె పేరు దాదాపు ఖరారైంది. బాలీవుడ్ మేనేజ్మెంట్ కు గుడ్ బై చెప్పి సౌత్ తో పాన్ ఇండియా స్టార్డమ్ లక్ష్యంగా ముందుకు సాగుతోంది. లోకేష్ కనకరాజు పర్సనల్ లైఫ్ పై వచ్చిన రూమర్లపై గట్టి సమాధానమిచ్చారు. రెండో పెళ్లి గురించి యాంకర్ అడిగితే కరాఖండిగా తిరస్కరించారు. డ్రగ్స్ విమర్శలపై కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఈ షాకింగ్ కామెంట్స్ గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. లోకేష్ కనగరాజ్ పై ఒక హీరోయిన్ తో ప్రేమ, త్వరలో రెండో పెళ్లి అనే రూమర్లు వచ్చాయి. ఒక ఈవెంట్ లో యాంకర్ అడగగా లోకేష్ కూల్ గా సమాధానమిచ్చారు. తనకు ఇప్పటికే ఫ్యామిలీ ఉందని, ఫ్యామిలీ మ్యాన్ అని చెప్పారు. రెండో ఫ్యామిలీ గురించి అడిగితే చిరెత్తుకొచ్చి దానికి సమాధానం చెప్పనని కరాఖండిగా వెళ్లిపోయారు. అలాగే తన సినిమాలో డ్రగ్స్ చూపించడంపై విమర్శలు వచ్చాయి. డ్రగ్స్ లేని సమాజం కోసమే వాటి నష్టాలను చూపించానని వివరించారు. అయితే ఇక నుంచి అలాంటి సినిమాలు మానేస్తేనే సమాజంలో మార్పు వస్తుందంటే ఇకపై డ్రగ్స్ బ్యాక్డ్రాప్ లో సినిమాలు తీయనని మాటిచ్చారు. ప్రస్తుతం అల్లు అర్జున్ తో భారీ ప్రాజెక్టులో బిజీగా ఉన్నారు.